బట్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రామ్మోహన్ నాయుడు గారే చేయించారు, ఈయన ద్వారా జరిగింది అనేది అది అబద్ధం. ఎవరైతే దాన్ని అరేంజ్ చేశారో సో తప్పనిసరిగా అరేంజ్ చేసినటువంటి వ్యక్తులే వీళ్ళకి ఆహ్వానాలు పంపించడం జరిగింది. అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి లేదంటే ఒక్కడి మీద నింద వేసి ఈ విధంగా తూర్పాడబడటం కరెక్ట్ కాదు. ఎస్, అవసరం కరెక్టే. టీడీపీ పార్టీలో చాలా మంది అఫెండ్ అయినారు, జనసేన పార్టీలో అఫెండ్ అయినారు. ఎందుకంటే ఈమె ఎస్విబిసి పదవిలో ఉండి అక్కడ శాలరీ తీసుకొని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాటలు పాడి వైసీపీ పార్టీ కోసం గళమెత్తి పాటలు పాడినటువంటి ఈమెకి సో ఈ స్థాయిలో మీరు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే పరిస్థితి ఎలాగా అనేది టీడీపీ కార్యకర్తలంతా కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు స్పందించాల్సినంత అవసరం కూడా లేదు. బట్ ఏంటంటే ఇది మనసులో పెట్టుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే టీడీపీ పార్టీ నాయకులైనా జనసేన పార్టీ నాయకులైనా వైసీపీ పార్టీతో చట్టా పట్టాలు వేసుకొని తిరిగినటువంటి ఎవరైతే నాయకులతో చట్టపట్టాలు